జాతీయ నాయకులని ఎట్లా ఇక బాబు గారు 15 ఏళ్ళు అయిందా ఏది అధికారం లేదు ఏడా అట్లేం కాదు 5 సంవత్సరాలు కదా 5 ఈడ ఏపీలో 5 ఏళ్ళు తెలంగాణ మొత్తం ఉమ్మడి హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంతే 15 ఏళ్ళు 10 సంవత్సరాలు 15 ఏళ్ళు ఆయన పరిపాలన కాదు విడిపోయి 15 అయింది విడిపోయి 10 ఏళ్ళు అయింది ఆయన పరిపాలించి అంతే 15 ఏళ్ళు అయింది రాజశేఖర రెడ్డి ఉన్నాక నుంచి లేడుగా అన్న లేడు మరి 15 ఏళ్ళ నుంచి కనబడకపోయినా కానీ ఎన్ని ఇబ్బందులు తలెత్తినా కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏడ కూడా నిరాశపడలేదు అది ఏడ కూడా అయిపోయింది తెలుగుదేశం పార్టీది గేటుంది అటు లేదు ఇటు లేదు మొత్తం కనుమరుగైపోయింది అసలు క్యాండిడేట్లు లేరు లీడర్లు లేరు మనకు కార్యకర్తలు ఉన్నా కూడా ఏం లాభం లీడర్లు లేదు నడిపేయడానికి అనేటువంటిది ఎక్కడ కూడా కుంగిపోలేదబ్బా తెలంగాణ ఉద్యమంలో ఆయన మాటలు పడ్డాడు ఎవరు వాళ్ళే ఎందుకంటే అటుండడు ఇటుంటాడు మరి అట్లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ని చూసుకో మళ్ళా జాతీయ స్థాయిలో మీడియాకు కూడా ఎక్కిండబ్బా ఒకప్పుడు నేషనల్ మీడియాలలో కూడా మళ్ళా బాబు హస్తం లేదే ఆడ కూటమి ఓడగొట్టాలంటే ఎన్డీఏతో చేతులు కలపాలంటే బాబుకు ఉన్నటువంటి ప్రియారిటీ ఏందనేది అక్కడ మళ్ళొకసారి చక్రం తిప్పిండు అది బాబు చంద్రబాబు నాయుడు గారి మెంటాలిటీ అది ఆయన మైండ్ సెట్ చూసినావా ఎంత కూడా కుంగిపోలే ఏడ కూడా అయిపోయింది నా పని అని అనుకోకుండా ఆత్మస్థైర్యం గతంలో ఇద్దరు ముఖ్యం ప్రధానమంత్రి చేసిన ఈయన ఘనత హెచ్డి దేవగౌడ ఐకే గుజరాల్ గ్రేట్ ఆయనకు కూడా ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది కానీ వద్దు అనుకోండి ఎందుకంటే ఇక్కడ లోకల్ సెట్ చేసేది ఎట్లాగో ఆడ సంకీర్ణ ప్రభుత్వం కదా 5 సంవత్సరాలు ఉంటుంది మాట 2 సంవత్సరాలు తర్వాత దేవగౌడ పరిస్థితి ఇప్పుడు ఎట్లయింది నా పరిస్థితి అట్లా ఉండదని ముందు చూపు ఆలోచించి టాలెంట్ అది చాలా టాలెంటెడ్ ఇక టీడీపీ జేడీయూతో పాటు ఇతర భాగస్వామ్య పక్షాలను కేంద్ర సర్కారులు ఎలా సర్దుబాటు చేయాలనే దానిపై మోదీ నేతృత్వంలో బీజేపీ చర్చలు సాగిస్తున్నది. కీలకమైన హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఐటీ, రోడ్డు రవాణా వంటి శాఖలను తన వద్దే పెట్టుకోవాలని భావిస్తున్నది. డిఫెన్స్, ఫైనాన్స్ మినిస్ట్రీలోని సహాయ మంత్రి పదవులను మాత్రం మిత్రపక్షాలకు ఆఫర్ చేసే అవకాశం ఉంది. టూరిజం, స్కిల్ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి పోర్ట్ఫోలియోలను కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే లోక్సభ స్పీకర్ పోస్టును టీడీపీ అడుగుతున్నప్పటికీ ఆ పదవి ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా లేదని తెలిసింది. డిప్యూటీ స్పీకర్ పోస్టును ఆఫర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సివిల్ ఏవియేషన్, స్టీల్ వంటి శాఖలను కూడా టీడీపీకి ఇచ్చే ఛాన్స్ ఉంది. జేడీయూకు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ శాఖలను ఇవ్వనున్నట్టు తెలిసింది. అయితే బెర్తుల కోసం పట్టు మోదీ సంకీర్ణ సర్కారులో కీలకంగా చంద్రబాబు, నితీష్ 5 మంత్రి పదవులు, స్పీకర్ పోస్ట్ అడుగుతున్న టీడీపీ ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు స్పెషల్ ఫండ్స్ 3 మంత్రి పదవులు ఆశిస్తున్న జేడీయూ, అందులో రైల్వే కూడా తెరపైకి కామన్ మినిమం ప్రోగ్రామ్, వ్యవసాయ శాఖను కోరుతున్న జేడీఎస్, షిండే, చిరాగ్, అనుప్రియ, పవన్ పార్టీలకు పదవులు. రాష్ట్రానికి కేంద్రం మంత్రి పదవులు 1 లేదా 2 రేసులో కిషన్ రెడ్డి, డీకే అరుణ, ఈటలకి సరే చూడాలి. ఈటలకి వచ్చేసాం ఇద్దరికి వచ్చాం. కిషన్ రెడ్డి కూడా ఆశిస్తున్న సంజయ్, అరవింద్, రఘునందన్, విశ్వేశ్వర రెడ్డి, నాగేష్ తప్పేం లేదా. అయితే ఆశించడంలో మాత్రం ఇవ్వాలంటే ఫస్ట్ సంజయ్కి ఇవ్వాలి. బండి సంజయ్కి, ఈటల రాజేందర్, డీకే ఈ ముగ్గురు ఓకే. ఎందుకంటే మన కిషన్ రెడ్డి ఆల్రెడీ అనుభవించిన వాళ్ళకు నాకు తెలిసిగో తిన్నవే అయిపోయింది. అట్లా ఉండదు ఆశ ఇంకింత తింటా తిన్నోనికి నాకు తెలియదా ఏడ సందు ఏడ పక్క పంట ఇస్తుందో ఇంకింత తింటావు 2 తాగిపోతాడు. ఫస్ట్ 30 ml 50 ml ఫుల్లే అంటాడు లాస్ట్ వస్తాయి. ఇప్పుడు రాజకీయం కూడా అంతే. కానీ అన్న సంజయ్ అన్నకి, ఈటలకు మైలా కోట కింద డీకే ఛాన్స్ ఎక్కువ లేదు కదా. ఇక ఎల్లుండి మోదీ ప్రమాణ స్వీకారం, కర్తవ్య పద వేదికగా ప్రోగ్రాం, వరుసగా 3వసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న మోదీ వాళ్ళు పోయి కీలక శాఖలు అడుగుతున్నారు. అయితే కీలక శాఖలలో 5 మంత్రి పదవులు, స్పీకర్ పోస్ట్ అడుగుతున్నటువంటి టీడీపీ విషయంలో మాత్రం నిజంగా ఈసారి చంద్రబాబు నాయుడు ఎట్లనైనా పట్టు పడితే వదలడు, పట్టు సాధిస్తాడు. ఆ సాధించే దిశగా మంచి పదవులు తెచ్చుకుంటాడు. రెండవది ప్రత్యేక హోదా గురించి కూడా ఉంటుంది. మళ్ళీ స్పెషల్ ఫండ్స్ పక్కా బరాబర్ ఫండ్స్ తెచ్చుకుంటాడు. అది ఉంది. ఫండ్స్ తెచ్చుకొని భవిష్యత్ తరాలకు కూడా మళ్ళీ ఇబ్బంది కాకుండా చేసుకుంటాడు. అయితే ఈ చేసుకున్నటువంటి తరుణంలో అప్పుడు ఏమైతే చెప్పాలా, తెలంగాణలో వాళ్ళంతా ఆంధ్ర మీద పడేస్తారు. అప్పుడు ఏమని గట్ల వేయాలనే
చంద్రబాబేనే అవును బా ఏం చేస్తుండన్న చంద్రబాబు నాయుడు. అవును ఊరిని అమ్మ గట్లుండాలన్నా గీద పాలన అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ అన్న మీద దుమ్మెత్తిపోస్తారు చూడుర్రి. అవును ఇది జరుగుతుంది జరుగుతుంది, వాస్తవం ఇది జరుగుతుంది. అయితే అప్పుడేమైతే అంటే మనకు కేంద్రం ఇస్తలేదు, గాడిది గుడ్డు ఇచ్చిందా, బొట్టు బిల్లు ఇచ్చిందా అని చెప్పి ఎట్లయితే ఫైట్ చేస్తారో ఇప్పుడు ఇదే గాడిద గుడ్డు గురించి మాట్లాడితే మోదీకి ఎన్నో పడుతుంది. ఒక మాట మన రాజకీయ 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో చంద్రబాబు అట్లా ఎప్పుడన్నా మాట్లాడి ఇలాంటి మాటలు రాజకీయం అంటే ఇప్పుడు అన్న ఆయన స్టైల్ వేరన్న, ఆయన స్టైల్ వేరు. ఇలాంటి ఆర్షిగా మాట్లాడు. రాజశేఖర రెడ్డి కూడా మాట్లాడలేదు. రాజశేఖర రెడ్డి అప్పుడప్పుడు ఒకటి నీ తల తీసి ఎక్కడ పెట్టుకుంటావు అంతేనా ఆయన అట్లా ఆయన అంటే అది ఒక నీట్గానే ఉంటాయి. ఆ మాట అన్నాడు చంద్రబాబు కూడా అసెంబ్లీలో ఎడితే రాంగ్ మాట కొన్ని జరిగినాయి కానీ అంత కాదు. అంటే అది పీక్స్ లో పోయినప్పుడు వాళ్ళు మాట్లాడుకోరు కానీ చాలా ఓర్పు సహనం ఉన్న వాళ్ళు వీళ్ళంతా. కాకపోతే వీళ్ళు ఎట్లుంటది అంటే ఓర్పు సహనంతో అనుకున్నది సాధిస్తారు. లేట్ అయినా సరే కానీ సాధిస్తారు దాన్ని. ఇక మనోళ్ళు ఏమో తెచ్చే కట్టే కొట్టే అన్నట్టే ఉంటుంది. మనోళ్ళ మాట తీరు కీంచుకట్టే అంటే మోడీ ప్రభుత్వంతో ఘర్షణ వాతావరణం పెట్టుకోడు మనకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఆయన సానుకూలంగా ఉంటాడు, వండుకుంటూ రప్పించుకుంటాడు. కానీ వ్యతిరేక దూరం పోతే సెకండ్ థాట్ ఆలోచిస్తారు. వాళ్ళు ఏమాయమల వాళ్ళు ఎక్కడ ఘర్షణ వాతావరణం పెట్టండి. వాళ్ళు ఇచ్చిందంటే చదువుకుండి ఎక్కువ అడుగుతాడు అది. అది కానీ అంటే ప్రేమతోనే చేయిస్తారా అది చేస్తాడు.